హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ఎస్. ఇవాళ మనం మా అమ్మ చేసే సాంబార్ రెసిపీ చూద్దాం. ముందుగా ఒక కళాయిలో సాంబార్ ముక్కలు వేసుకుందాం. ఇవాళ నేను ఆనపకాయ ముక్కలు, సగానికి కట్ చేసిన ఆనియన్స్, క్యారెట్ ముక్కలు, డ్రమ్ స్టిక్స్, మిర్చి, టమాటో ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టి తీసిన పల్ప్ని యాడ్ చేసుకోవాలి. ఇది మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు తినే పులుపుకి తగ్గట్టు మీకు కావాల్సిన క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ని యాడ్ చేసుకున్నాం. కొంచెం పసుపు, యాడ్ చేసుకున్నాక దాన్ని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. వాటర్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక లిడ్ తీసి పక్కన పెట్టుకోవాలి. మనం వేసిన అన్ని కూరగాయలు కూడా ఈ వాటర్లోనే 80% కుక్ అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. 80% అన్ని కూరగాయ ముక్కలు కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం 1 కప్ కందిపప్పు ఉడకపెట్టుకుని అది ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో మీకు నచ్చిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. సాంబార్ని ఒక మరుగు రానివ్వండి. చూస్తున్నారు కదా ఎంత బాగా మరుగుతుందో. ఈ టైంలోనే మనం దంచిన అల్లం ముక్కని యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. ఈ టైంలో ఒక బౌల్లో 1 స్పూన్ కారాన్ని, చిటికెడు పసుపు, కొంచెం హింగువ, 3 టేబుల్ స్పూన్స్ ఇంట్లోనే తయారు చేసిన సాంబార్ పొడి, మా అమ్మ చేసిన సాంబార్ పొడిని వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని సాంబార్లో యాడ్ చేయడం వల్ల మంచి కలర్ని, మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసిన పేస్ట్ని ఈ మరుగుతున్న సాంబార్లో వేసేయండి. కొన్ని నీళ్ళు కడిగి కూడా పోయొచ్చు. మంచి టేస్ట్, ఫ్లేవర్ని ఈ పేస్ట్ మన సాంబార్కి ఇస్తుంది. చూసారా ఎంత మంచి కలర్ ఇస్తుందో. మరుగుతున్న ఈ సాంబార్లో 1 ఇంచి బెల్లాన్ని టేస్ట్ కోసం, కొంచెం కొబ్బరి తురుముని యాడ్ చేసుకుందాం. సాంబార్ మరుగుతూ ఉండగానే పక్కన తాలింపు పెనంలో నూనె వేడెక్కిన తర్వాత మెంతులు వేసుకుని ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్రని యాడ్ చేసుకుందాం. ఇవి కొంచెం వేగాయి అనిపించుకుని అందులో తుంపిన 3 ఎండుమిర్చిని వేసుకుని బాగా వేగించుకుందాం. దీని తర్వాత అందులోని దంచిన వెల్లుల్లి, కొంచెం అంత ఇంగువను కూడా యాడ్ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేగాక కొన్ని కరివేపాకు ఆకులు వేసుకుని వేగిన తర్వాత ఈ సాంబార్ తాలింపుని తీసుకెళ్ళి మరుగుతున్న సాంబార్లో వేయాలి. ఇదే టైంలో కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సర్వింగ్కి సాంబార్ రెడీ.
ఇలా వేడి వేడి సాంబార్ని వేడి వేడి అన్నంతో పాటు ఒక 2 అప్పడాలు వేసి తింటే చాలా రుచిగా ఉంటుంది. Thank you for watching. Like, share and subscribe.